ఇవాళ నేను మీషో ఆర్డర్ ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తున్నాను. ఇవాళ నాకు 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి చూపిస్తున్నాయి కదా పైన ఆప్షన్స్. పెండింగ్ అంటే ఆర్డర్స్ అనమాట. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రెడీ టు షిప్ బార్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ షిప్పుడు క్యాన్సిల్ అయినవి క్యాన్సిల్ షార్ట్ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను కదా, ఇది చూడండి, ఇది ఒక ఆర్డర్ అనమాట. ఇవాళ నేను ఇది ప్యాక్ చేసి చూపిస్తాను. రెడీ టు షిప్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాయి కదా, ఇక్కడ బ్రీచ్డ్ అని చూపిస్తుంది చూసారా. ఇది బ్రీచ్డ్ అంటే డేట్ అయిపోయిందనమాట. మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక డేట్ ఇస్తుంది మీషో. ఆ డేట్ లోపల మనం ప్యాక్ చేసి షిప్ చేయాలన్నమాట. దీనికి లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు, అందుకని ఇలా వచ్చిందనమాట. లేబుల్ డౌన్లోడ్ అవ్వకపోతే మనం ట్రై చేయొచ్చు, లేదా మీషోని లేబుల్ డౌన్లోడ్ చేసి మనకు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఇదేమో షిప్డ్ ఐటమ్ అనమాట. ఇప్పుడు మనం లేబుల్ డౌన్లోడ్ చేసుకుంటే లేబుల్తో పాటు మేనిఫెస్టేషన్ కూడా డౌన్లోడ్ అవుతుందన్నమాట. రెండు డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాన్సిల్ ఐటమ్ అయితే లాస్ట్ ఉంది చూసారా, అది. ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ ఐటమ్ని ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసి బబుల్ ర్యాప్ వేసేస్తాను, ఎందుకంటే డబల్ టైం వేస్తాను ప్యాకేజ్ డ్యామేజ్ కాకుండా. దీన్ని మళ్ళీ బాక్స్లోకి పెట్టి దీనిపైన మళ్ళీ బబుల్ ర్యాప్ వేసి చక్కగా ఊడిపోకుండా టేప్ వేసేస్తాను అనమాట. 4 వైపులా టేప్ వేసేసి నా కార్డు ఉంటుంది కదా, నేను థ్యాంక్ యూ కార్డు, అది కూడా పెట్టేసి ఈ కవర్లో పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఈ పైన ఉన్న మనకి కవర్ ఉంది కదా, టేప్ ఉన్నది, అక్కడ మనము ఈ లేబుల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జనరేట్ లేబుల్ చేశాను అనమాట. జనరేట్ అవుతుంది, ఒక 2 మినిట్స్ పడుతుంది. చూసారా, కనిపించింది కదా ఇక్కడ లేబుల్. అంటే మనకి ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో మనకి ఏ డెలివరీ కొరియర్ సర్వీస్ వచ్చిందో అది ప్రింట్ అవుతుంది అనమాట. అది. అండ్ నెక్స్ట్ ఈ పక్కన మేనిఫెస్టేషన్ వచ్చింది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకు వచ్చే కొరియర్ పార్ట్నరు పేరు, ఏవిబి నంబరు, మన సబ్ ఆర్డర్ నెంబరు, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయన్నమాట. పిక్ లిస్ట్ అని ఉంది కదా దీనిలో అనమాట. దీనిలో మనకి డెలివరీ పర్సన్ తీసుకెళ్తాడు కదా, అతని చేత ఇక్కడ సైన్ పెట్టించుకొని ఫోన్ నెంబర్ వేయించుకోవాలి. సబ్ ఆర్డరు, ఏవిబి నెంబరు, ప్రోడక్ట్ ఐడి అనమాట. ఇలా ప్రింట్ తీసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసి మనం ఫస్ట్ ఇచ్చాం కదా టేప్ లోపల పెట్టేసేసి మనం ప్యాకింగ్ చేసేసుకోవడం అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి.